డాక్టర్ గారు, కళ్ళజోడు టెస్ట్‌లో వచ్చిన నంబర్ ప్రకారం ప్రిస్క్రిప్షన్ రాసివ్వడం మంచిదే అంటారా? ఇంతకుముందు చెప్పినట్టు కంప్యూటర్లతో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నారు. ఎక్కడ చూసినా కంప్యూటర్ ఐ టెస్టు, కొంతమంది ఆప్టికల్ షాపులలో అయితే ఫ్రీ చెకప్ అనేటువంటిది ఉంటది. కానీ కంప్యూటర్‌లో వచ్చిన నంబర్‌ను ఎగ్జాక్ట్‌గా అలాగే ఇవ్వకూడదనమాట. ఎన్నో రకాలుగా మేము అడ్జస్ట్ చేస్తాం. అలాగే ఎప్పుడు గూడా మీరు ఆప్టికల్ షాపులలో టెక్నీషియన్ చూస్తుంటారనమాట. ఆప్టోమెట్రిస్ట్ అంటాం, లేదా ఆప్థాల్మిక్ టెక్నీషియన్ అంటామనమాట. అటువంటి చోట మీరు కళ్ళజోడు పరీక్ష చేయించుకోకూడదనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ చాలా లిమిటెడ్. మీకు మనం కంటి పరీక్ష చేసినప్పుడు కంటి నంబర్‌తో పాటే అనేక రకాల జబ్బులను కూడా మనము పరీక్ష చేసి చూడాలనమాట. ఏ జబ్బుంది? ఎలా ఉంది? ఏమనేది. ఇప్పుడు అదే కంప్యూటర్‌లో వచ్చిన నంబరే ఇచ్చామనుకో, వాడు కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. ఎందుకంటే సపోజ్ యంగ్ పేషెంట్ ఉన్నాడనుకో, వానికి -2 వస్తే ఆ 2 పవర్ సరిగ్గా ఇవ్వకూడదనమాట. కొంత తగ్గించి ఇవ్వాలి. 1.5 ఎలాగో. దాన్నే సబ్జెక్టివ్ టెస్టింగ్ అంటాం. అలాగే సిలిండర్ ఉంటదనమాట. -180లో ఉంటే ఫుల్‌గా ఇవ్వకూడదు. దాన్ని 0.5 అలా తగ్గించి ఇస్తామనమాట. అలాగే ప్లస్ సిలిండర్ ఓల్డ్ పీపుల్‌కైతే సిలిండరు అది ఫుల్‌గా ఇవ్వాల్సి ఉంటదనమాట. అలాగే యాంగిల్స్ అంటాం. ఈ పక్క, ఆ పక్క సిలిండర్‌లో 2 కలుపుకుంటే 180 డిగ్రీస్ ఉండాలన్నమాట. సపోజ్ ఒకటి 90, ఒకటి 110 అటువంటివి ఇవ్వకూడదన్నమాట. అవి ఓన్లీ ఆపరేషన్ అయినప్పుడు రావచ్చు. సో, ఇలా 2 కలిపితే 180 డిగ్రీస్ రావాలి. అలాగే ఒక్కోసారి 85 అట్లా వచ్చిందనుకో, మనము 90 డిగ్రీలలోనే ఆ సిలిండర్ అనేటువంటిది ఇయ్యాలి. అలాగే 175 అలా వస్తే అలా గూడా మార్క్ చేయాలన్నమాట. 2 కళ్ళను బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో, అందువల్ల వచ్చిన పవర్‌ను ఎంతో తగ్గిస్తాము. తర్వాత పేషెంట్ యొక్క సొంత పవర్ గూడా కొంతుంటది. అంటే అడ్జస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటదనమాట. సో, దాన్ని వదిలేసి అప్పుడు మనము మిగతా పవర్‌ని ఇవ్వాలి. సో, ఇవన్నీ మనము ఈ ఆప్టీషియన్ దగ్గర అటువంటి దగ్గర చేసుకుంటే ఉండవనమాట. సో, అందువల్ల మీరు తప్పనిసరిగా కంటి డాక్టర్ దగ్గరే చూపించుకోవాలి. ఎక్కడంటే అక్కడ ఉచితంగా చేస్తారని చూపించుకోకూడదు. ఉచితంగా చేస్తే ఉన్నది పోతదంటారే, అంటే మన తెలుగు సామెత అనమాట. సో, అందువల్ల వాళ్ళ కళ్ళజోడులో ఎంతో ఎక్కువ మళ్ళా డబ్బులు మీకు పోయేటువంటి అవకాశం ఉంది.